विद्वान् देवासुरान् भयान् यत्कुमारी मन्त्रेते यद्योषद्यत्पतिव्रता अरिष्टं यत्किञ्चित् प्रीते अग्रस्तदुर्वेदति असुतासुत्रुधारश्च यज्वानो ये प्रयच्छनः पर्यन्तो नापेक्षन्ते इन्द्रभक्तृञ्च ये विदुः सकदायव संयन्ते यस्तुभित्तपतीर्ताः अस्मानाकाशमुक्ताश्च अजपददा पृष्ठभिः अपेतवेतवतः ये त्रस्तपुराणान् अहोभिरद्धरक्तभिर्यक्तं यमोददात्मौदालोत्ते रमणन्द्रवात्मन्यः अगुष्टायेतगुष्टदाः कुमारेषु गणेरेषु चारणेषु देहताः एतः पेताः न वेदाः अङ्गारेषु देहताः उभयान् मुत्रमोत्रगान् विवेहं यमराजगान् शातामिन्दुशरदः अधो यद्ब्रह्मविलपं पितृणादिअवस्थदा वर्णस्तात्मनोरग्नेः वरदाञ्जविहायसां कामप्रैवलं वेस्तु तस्यैवास्तु सनातनः इजनाको ब्रह्मिश्रमो रायोधम् पुत्राणावो देवी रिहायता स्वाहा शीर्षेन्द्रध्वजेन्द्र अपेतो निर्णतमहतः परिवारकृत्यादिमुखं निजं खगोलपरोदं शतानवाच्यायतः अग्रेणादे हृदः ईर्षासूर्यभुभुक्षां मञ्जं कृत्याच दीधुरे तथेन कौसुकावतः अग्रेणादे हृदः पर्जन्याय प्रकायिता दिवस्पुत्राय वेणुषे तनो यमसविच्छतु यदं वदः पर्जन्याय स्वराजे हृदात्तं तद्योत मयो भौर्वादा वित्तकृतयस्वं तत्ते शुभप्यलावोजदेत्यवगोपाः योगभवोजधीनां तवां गुणात्यन्वदां पर्जन्यपुरुषीणां स्वाहा पुनर्मामै इन्द्रियं पुनराय पुनर्भगः पुनर्ब्राह्मणवैतमा पुनर्द्रवणवैश्रवणस्वधा शिरोदेहपत्राणः ये भोक्तन्तिकेतन राष्ट्रीं मायां वैश्रवणः रथगूधात्रबन्धनं पुनश्चक्रगूधात्रात्मम् आस्थायाहिनोबलं यस्मै भूतानि बलिमावहन्ति धरङ्गावोहत्य हिरण्यमुत्राणु असामसमतो यज्ञस्य राजम्बलिः सर्वभूताधिपतयेन वैदि अधवरिगोहत्वोपदिच्येत क्षत्रं क्षत्रं वैश्रवणः ब्राह्मणा वै कृत्वः नमस्ते त्वमाहिंसेः अस्मात् प्रविश्यानमध्येति कर्म प्रयुञ्जेत विरोधा भूः विरोधा भुवः विरोधा स्वः विरोधा भूर्भवस्वः सर्वेषां लोकानामाधिपत्यसेधीति अधतवग्रगन्धेत यस्मिन्नेतत्कर्म प्रयुञ्जेत विरोधा भूस्वाहा विरोधा भुवस्वाहा विरोधा स्वस्वाहा विरोधा भूर्भवस्वस्वाहा यस्मिन्नस्य काले सर्वा आहुतिर्हुता भवेयुः अभिब्राह्मणमुखेन तस्मिन्नः काले प्रयुञ्जेत परस्वपदनाथीपि सर्वार्थाः सिद्ध्यन्ते एवं वेद शुद्ध्यन्नितमजानतां सर्वार्थान् सिद्ध्यन्ते यस्ते
అయ్యా ఇది మహాసౌర యంత్రం అంటారు. అయ్యా ఇది మహాసౌర యంత్రం అంటారు. సూర్యుడి తాలూకా యంత్రం ఇది. అంటే ఆయన యొక్క సామ్రాజ్యం ఈ రకంగా ఉంటుంది అని చెప్తారు పెద్దలు. అందులో భాగంగా మధ్యలో ఈ రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఏకచక్ర రథారూఢం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా, అదేవిధంగా ఒకే చక్రంలో ఉన్నటువంటి రథం. అలాగే స్వామివారికి అక్కడ రక్త ఛత్ర ధ్వజాకారి శోభితమని స్వామివారు ఎరుపు రంగు గొడుగును ధరించి ఉంటారు. ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తారు. ఆ రకంగా ఎరుపు రంగు జెండాను కూడా ఆయన కలిగి ఉంటాడు. అలాగే ఒకటే గుర్రం ఉంటుంది, దానికి 7 పేర్లతో పిలుస్తుంది వేదం చెప్పుకోవాలి. మనందరికీ తెలిసిందే కదా, సప్తాహ ప్రభావితం చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఒకటే గుర్రానికి 7 పేర్లు ఉంటుంది. స్వామివారు ఆ విధంగా శ్వేత పురంగ వాహనుడి ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రస్తుతం ఉత్తరాయణ నడుస్తుంది కాబట్టి స్వామివారి గుర్రాలు ఈ రకంగా ఇప్పక ప్రయాణం చేస్తున్నారు. అదే దక్షిణాయన కూడా అదే గుర్రాలు ప్రయాణం చేస్తారు. ఆ రకంగా స్వామివారి మహారథాన్ని అందులో ఇచ్చి ఉత్తరగామి ఉత్తర ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన స్వామివారి యొక్క రథాన్ని ఎప్పుడు స్వామివారిని అడ్డు పెట్టుకునే ఉంటాడు. ఓం తామగ్నివర్ణాంతవసాజ్వలంతే మయూరాజనే ధర్మఫలే సుజస్తాం దుర్గాం దేవీగో శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమస్వాహా లక్ష్మీర్యహితాది భాతి స్వాహా ఓం గౌరీ విమాయ సలిలానతక్షత్యేకపదే త్రిపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా పరమేవ్యాభం స్వాహా హిరణ్యవర్ణాం చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో జాతవేద లక్ష్మీ వరపగామిని యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానః పూర్ణాంగధమధ్యాం అస్వనాథ ప్రబోధినీం శ్రియం దేవీ ముపఃపయే శ్రీర్మా దేవీ సదాం స్వాహా కాంతోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం గోమీం పుత్రాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం కాభ్యోపఃపయే శ్రియం స్వాహా చంద్రాం ప్రభాసాం యశసాగ్రోదీం శ్రియం లోకే దేవముదిష్టాముదారాం తాం పత్రిమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణస్య తాం వృణే స్వాహా ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోథమివ తస్య ఫలాని తపసానుగంధమాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ స్వాహా ఉపైతునాం దేవసగః కీర్తిశ్చ మరణాసః రాగద్భూతాస్మి రాష్ట్రే శృంగేత్య బుద్ధిం దదాతు మే స్వాహా శక్తిపాశోబలాం జ్యేష్ఠావలక్ష్మీర్నాశయామ్యహం అభూత్యపదమూర్తిం చ సర్వాన్నిర్ణత మే గృహాత్ స్వాహా కంధకారాంగనాధరుణాం నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరీం సర్వభూతానాం తాభ్యోపఃపయే శ్రియం స్వాహా మనసః కామమాగోతుం వాచః సత్యవసీమహే పశూనాం రూపమున్నశ్చ వహిశ్రీ శ్రయతాం యశస్వాహా కర్తమేన ప్రజాభూతా వయసంభవ కర్తవ శ్రియం
मातरं भक्तमोलिनीं स्वाहा आत्मश्रजौतस्विद्धानि चिक्लेतपसमे निजदेवीं मातरं त्रिजं वासय मे कुले स्वाहा पुष्करिणीं पुष्ट्यं सुवर्णां धीरमालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा ओम इंद्राय स्वाहा इंद्राय नमो भगवते स्वाहा ओम यमाय स्वाहा ओम निरुतये स्वाहा ओम वरुणाय स्वाहा ओम वायवे स्वाहा ओम कुबेराय स्वाहा ओम ईशानाय स्वाहा ओम ऊर्ध्वपुरुषाय स्वाहा ओम पृथिव्यै स्वाहा जयादि होम प्रत्याम्नाय प्राजावच्च होमं गरिष्ये ओम देवत्वदेवताज्ञा विश्वजाता स्वाहा प्रजापते नमः ओम स्वाहा अग्नये नमः स्वाहा वायवे नमः स्वाहा सूर्याय नमः भवस्व स्वाहा प्रजापते नमः सादशगृहीतेनाद्येन सृजं पूरयत्वा एकं त्रीणि కూర్చుండిపోండి चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दशादश भैया तिष्ठन् తెచ్చుకోండి भैया अन्नपूर्ण हो तो వాసుదేవా అందరికీ నమస్కారం.
శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ వారి ఆధ్వర్యంలో విశాఖ శ్రీనాథ్ పీఠాల విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో ఈ రోజున హైదరాబాద్ శ్రీనగర్ దైవ సన్నిధానంలో సంతోషమాత దేవాలయం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అలాగే సూర్య భగవాని దేవాలయం, 3 దేవాలయాల్ని ఈ రోజున పెద్దలందరి చేత ఆవిష్కరించబడింది. సంతోషమాత దేవాలయాన్ని మన ఎమ్మెల్సీ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వితరణతో ఈ రోజున చిరంజీవి గారి చేతుల మీద స్వామివారి ఆశీస్సులతో ఆవిష్కరించబడింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారి వితరణతో శ్రీ వెంకటేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా స్వామివారి ఆశీస్సులతో ఆవిష్కరించబడింది. అలాగే సూర్య భగవానుడి దేవాలయాన్ని రాజగోపాలరెడ్డి గారి వితరణతో నాగార్జున గారి చేతుల మీదుగా స్వామివారి ఆశీస్సులతో 3 దేవాలయాలు కూడా ఈ ఊరిన ఆవిష్కరించబడటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. సంతోషమాత తల్లి, లక్ష్మీ నరసింహస్వామి తండ్రి, అలాగే అందరికీ వెలుగునిచ్చే సూర్య భగవానుడు సకల జనులకు మంచి చేయాలని 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని సాధించి సర్వజనులు సుఖంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామీజీ వారిని వారి అభిభాషణ పరిశీలనగా కోరుతున్నారు. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత దైవ సన్నిధానం ఈ హైదరాబాదు జంట నగరాల్లో ఒక అత్యద్భుతమైన దేవస్థానంగా ప్రజల్లో భక్తిభావాలు పెంచుతూ ఈ దేవాలయం ప్రజల యొక్క అనుగ్రహాన్ని, ప్రజలు వారి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉన్నతమైన దేవస్థానంగా కీర్తి చెందింది. ఇలాంటి దేవస్థానం నిజం చెప్పాలంటే సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ ఈ జంట నగరాలే కాదు, అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేనటువంటి నిత్యం ధూపదీప కైంకర్యాదులతో అత్యద్భుతంగా 12 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి పూజలు, ప్రతి కైంకర్యాదులు లోక కళ్యాణార్థం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు 2 రాష్ట్రాలకి ఉండాలి, అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఉండాలని ఉద్దేశం చేత నిత్యం యజ్ఞయాగాది క్రతువుల చేత, ధూపదీప కైంకర్యాదుల చేత చాలా అత్యద్భుతంగా నడుస్తుంది ఈ దేవాలయం. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించారు. అలాగే అనేక మంది సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ దర్శించారు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. 12 సంవత్సరాల క్రితం ఆ చిరంజీవి గారు, అలాగే రామానాయుడు గారు, అలాగే ఎంతెంతో మంది ఈ యొక్క దేవాలయం ప్రతిష్టకి, ఈ దేవాలయాల నిర్మాణానికి మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. ఆ రోజుల్లో విబి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అత్యద్భుతంగా రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడున్న కమిటీ మా చైర్మన్ మురళీమోహన్ గారు, కాజా సూర్యనారాయణ గారు, కుటుంబరావు గారు, అలాగే ఎంతోమంది ఇప్పుడున్న కమిటీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా గొప్పగా దీన్ని తీసుకెళ్తున్న చాముండేశ్వరి గారు, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారు, ఇంకో రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. ఈరోజు కార్యక్రమం సంతోషిమాత, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణ స్వామి 3 ప్రతిష్టలు ఈరోజు చాలా గొప్ప దిగ్విజయంగా జరిగాయి. ఈ సంవత్సరం జరగడం చాలా అదృష్టం. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ సంవత్సరం సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం, ఈ ఉత్తరాయణ ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రతిష్ట సూర్యనారాయణమూర్తి జరగడం చాలా సంతోషం. ఎందువల్లంటే జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ సంవత్సరం ఆ యొక్క సింహంలో గురుచండాల యోగం ఉంది, అలాగే కుజశనుల యొక్క కలియక చేత అక్కడ కుజ స్తంభన ఉంది, అలాగే ఇక్కడ కాలసర్ప దోషం ఉంది. ఈ సంవత్సరం 2016 బాగోలేదు కాబట్టి గ్రహాల యొక్క విరాట్ రవి సూర్య భగవాను యొక్క ప్రతిష్ట ఇక్కడ జరిగింది కాబట్టి స్వామి యొక్క ప్రతిష్ట ఇక్కడ తీర్థం తీసుకుంటే ప్రజలకి చాలా బాగుంటుందని ఉద్దేశం చేత ఈ సంవత్సరం 2016 గ్రహాలు బాగోలేవు, గ్రహ విరాట్ని ఇక్కడ ప్రతిష్ట చేయాలని సత్సంకల్పంతో కమిటీ వాళ్ళు ఆ యొక్క కోరుకోవడం, ఇక్కడ జరగడం, ముఖ్యంగా దీనికి
మా చిరంజీవి గారు, అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా, వెంకటేష్ గారు నాన్నగారు అయితే నాకు చాలా మంచి భక్తుడు. ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా శారదాపీఠం దర్శిస్తే కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చేవారు కాదు. అలాగా వారు ఎంతో మంచి దైవభక్తి ఉన్నవాళ్ళు. అలాంటి అబ్బాయి వెంకటేష్, అలాగే చిరంజీవి గారు, వీళ్ళందరూ మంచి భక్తులు. నాగార్జున గారు వీళ్ళు వచ్చి కార్యక్రమాన్ని ఇంత పరిపుష్టిగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ దేవాలయం ఇంకా భక్తులు చెంతకి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ ఈ దేవాలయం ద్వారా మా కమిటీ వాళ్ళు, అలాగే అర్చకులు అందరూ కూడా సేవలు అందించాలని మనసారా కోరుతూ, ఈ పూర్ణాహుతి యొక్క పూర్ణ ఫలం ఈ టీవీల ద్వారా, మీడియా ప్రేక్షకులందరికీ కూడా శుభం జరగాలని మనసారా కోరుతూ ఆశీర్వదిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం. స్వామివారి సమక్షంలో సంతోషిమాత విగ్రహం ఈ రంగా ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో దాన్ని ఆవిష్కరించే అవకాశం రావటం అన్నది మా ఇద్దరికీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దీన్ని ప్రత్యేకించి మా కృతజ్ఞతలు తెలియజేయటం తప్ప ఇంకేరే మాటలు నేను మాట్లాడలేను. మురళీమోహన్ గారు ప్రత్యేకించి నన్ను, నా శ్రీమతిని ఇక్కడ ఆహ్వానించి రావాలి అన్న తడవుగానే నేను ఇక్కడ రావటం జరిగింది. ఆ రకంగా వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఆ భగవంతుడు స్వయంగా కలలోకి వచ్చి ప్రసాద్ గారిని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించమండి అని చెప్పి వారిని కలలో ఆదేశించడం జరిగింది. నిజానికి ఇవాళ ప్రారంభమైనటువంటి ఆవిష్కరించబడినటువంటి 3 ఆలయాల్ని కూడా శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారి సతీమణి నిర్మించాలని వారి వితరణతో అనుకున్నప్పటికీ నిమ్మగడ్డ ప్రసాద్ గారి కోరిక మీద వారు తప్పకుండానండి, అంత పెద్ద ఆయన వచ్చి పైగా భగవంతుడు కల్లో కూడా వచ్చి చెప్పారు కాబట్టి ఆ దేవాలయం వారితోటే చేయించండి అని చెప్పి వారు ఒప్పుకున్నందుకు వారి దంపతుల ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ఆవిష్కరించినటువంటి వెంకటేష్ బాబు గారు ఒక్క మాట నిమ్మగడ్డ ప్రసాద్ గారు మాట్లాడతారు. ఈ దైవ సన్నిధిలో అలాగే గురువు గారు ఇక్కడ ఈ యజ్ఞం చేసినంత స్వామి వాళ్ళ సమక్షంలో మిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో గత 2 రోజులుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫెయిత్ అంటే, నాకు ఇంగ్లీష్లో చెప్తాను, ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫియర్ అని నేను ఎప్పుడు చదివాను. అంటే నమ్మకం, మన మతం మీద, మన హిందూ మతం మీద నమ్మకము, అంటే మన మీద మన నమ్మకం. ఈ నమ్మకం మరొక్కసారి అంటే ఈ గత 2 రోజులు జరిగిన తర్వాత చూస్తే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, మా బిజినెస్లో ఏం జరుగుతున్నాయి, ఏమీ అసలు మర్చిపోయాం మేము 2 రోజుల నుంచి. అయితే ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టుగా నాకు బహుశా 2 ఏళ్ళ నుంచి ఎందుకు ఒక రకంగా నరసింహస్వామి గారు కనపడుతున్నారు, ఎందుకు ఇలా వస్తున్నారని అనుకున్నప్పుడు ఒకరోజు ఫిల్మ్నగర్ టెంపుల్ రావడం జరిగినప్పుడు మన సూర్యనారాయణ గారు, కుటుంబరావు గారు దగ్గరుండి అన్ని టెంపుల్స్ చూపించి లాస్ట్ అయ్యప్ప స్వామి గారి టెంపుల్ ఉందని చెప్పి పైకి తీసుకొచ్చినప్పుడు నేను స్వామివారిని దండం పెట్టుకుంటూ, అరే అన్ని విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ నరసింహస్వామి విగ్రహం లేదు ఏంటి అని నా మనసులో ఉండి వారిని అడుగుదామని అనుకున్నాను. అంటే దండం పెట్టుకుంటూ అలా అనుకుని జస్ట్ ఇలా జరిగి పక్కకు రాగానే సూర్యనారాయణ గారు చూసి, ప్రసాద్ గారు ఇక్కడ మేము నరసింహస్వామి విగ్రహం పెడదామని చెప్పారు. అనగానే అంటే అలా అనుకోవటం ఏంటి, నేను ఇలా వారు చెప్పటం ఏంటి అని అనుకుని అప్పటికప్పుడే ఇలా నేను అనుకున్నానండి, ఇప్పుడే నాకు చాలా రోజులు కూడా జరుగుతూ ఉంది అని నేను వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఒక 2 రోజుల తర్వాత ఎవరికో ఒక గురువు గారికి నేను చెప్పాను ఇలాని, నాకు 2 ఏళ్ళ నుంచి ఇలా జరుగుతుందండి, ఎందుకు అంటే వారు ఇమీడియట్గా ప్రసాద్ గారు మీ నక్షత్రం స్వాతి నక్షత్రం అని అడిగారు నన్ను. అని ఎందుకు అడిగి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి గారికి అని చెప్పి జరిగింది. అంటే నమ్మకం అనేది ఏమిటి అనేది చెప్తానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. గురువుగారు మీ సమక్షంలో అండ్ మీ స్వామివారు అందరూ కూడా చేసింది చాలా చాలా గొప్పగా ఉంది. అండ్ మరొకసారి అవకాశం ఇస్తున్న ఫిల్మ్నగర్ కమిటీకి నేను మా సతీమణి మరొకసారి ఎవరిని చూపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇవాళ రోజున సంతోషమాత ఆలయానికి
సూర్య భగవానుడి ఆలయానికి. సూర్య భగవానుడు అంటే మిగిలిన దేవతల్లో ఏ దేవతల కన్నా ఈ మతం ఆ మతం అని ఉంటుందేమో, కానీ సకల సృష్టిలోనూ సూర్య భగవానుడు అనేవారు ఏకైక అందరూ, అన్ని మతాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి, పశుపక్షాదులకి అందరికీ కూడా ఆరాధ్యత ఎవరు అంటే సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవానుడి దేవాలయానికి వితరణ ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, దాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీ నాగార్జున గారు, వాళ్ళిద్దరూ కూడా మాట్లాడతారు. ముందుగా రాజగోపాల్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో స్వామి స్వరూపానంద్ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించుకోవడం అనేది చాలా ఆనందకరం. నిజంగా ఫిలింనగర్ కమిటీ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఫిలింనగర్ 2005 వచ్చిన తర్వాత ఈ గుడి ఒక్కసారి మొట్టమొదటిసారి వచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచి వివి రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సన్నిహితంగా ఉండడం వల్ల ఏదో ఒకటి భక్తితోటి ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ టెంపుల్లో ఏదో ఒక చేయాలన్న తపనతోటి మా శ్రీమతి లక్ష్మి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ రోజు అడగడం జరిగింది. అతను ఎంతో అభిమానంతో కమిటీలో స్థానం కల్పించడమే కాక ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం, ఆ తర్వాత పక్కనే ఉంటున్న మేము ముఖ్యంగా ఈ హైదరాబాద్ జంట నగరాల్లో 20 దాదాపు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఒకే ప్రాంగణంలో ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం, ఆశ్చర్యకరం. హైదరాబాద్ జంట నగరాల్లో ఈరోజు ఎవరైనా సరే ఫిలింనగర్ టెంపుల్కి రావాలని ఒక ఆలోచన చేస్తుండ్రు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రముఖంగా పర్యాటకంగా కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని దర్శించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, మరి శ్రేయోభిలాషకులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేద పండితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సూర్య భగవాన్ని ఆవిష్కరించిన శ్రీ నాగార్జున గారు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆయన ఇవాళ రోజుల్లో మరి దైవుడు పాత్రలు వేయించే అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అలాంటి కొద్ది మందిలో నాగార్జున గారు ఒకరు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 2 రాష్ట్రాల వాళ్ళకి మంచి జరగాలని అందరూ అంటున్నారు. 2 రాష్ట్రాలు కాదు, పూర్తి ప్రపంచానికే మంచి జరగాలి ఇక్కడ జరిగేదానికి. అండ్ అది మరి ఇది కోఇన్సిడెన్సో ఏంటో, నాకు నిన్న సూర్యుడి వైబ్రేషన్స్ రికార్డ్ చేసి నాసా వాళ్ళు చేశారు. దాని వైబ్రేషన్స్ అది నిన్న ఎవరో నాకు వాట్సాప్లో పంపించారు. అది ఒకసారి వినిపిద్దామని. ఓంకారం. సో నాకు అదృష్టం. ఫుల్ పెట్టారు అట్లా. ఓకే, ఓంకారం. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అందరికీ చాలా సంతోషం అండి. వెంకటేష్ గారు కూడా ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది. వెంకటేష్ గారు వెళ్ళిపోయారు. ఓకే, చాలా సంతోషం అండి. ఇవాళ రోజున స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరిగింది. వేద పండితులందరూ కూడా చాలా చక్కగా పూజలు చేసి కృష్ణశర్మ గారి ద్వారా అందరి ద్వారా కూడా జరిగింది. శ్రీ సూర్యనారాయణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ 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 విశాఖ శ్రీ శారదాపేట స్వరూపానంద స్వామి వారి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులైన మురళీమోహన్ గారు, కుటుంబరావు గారు, చాముండి గారు, లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, మా పేర్లు చదవట్లేదని అన్నారు ఇందాక. వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇంకా ఇక్కడ ఉన్న మా కాకర్ల కృష్ణ గారు, అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ముఖ్యంగా వాళ్ళు ఈ కార్యక్రమానికి చేసిన చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా
మన నిమ్మగడ్డ ప్రసాద్ గారి వాళ్ళ మాకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటం, అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ గారు వారి వైఫ్ మా కమిటీ మెంబర్గా ఉంటూ అన్నీ మేమే ఇస్తాం అని చెప్పి ఆఖరికి రెండిట్లోనూ సూర్య భగవాన్ని అట్లాగే మన సంతోషమవుతాన్ని ఇచ్చి వారు చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ 20 దేవాలయాలు చూడాలంటే ఇందాక ఎవరు అంటున్నారు ఒక అరగంట గంట సరిపోతుందా అని. అరగంట గంట కాదండి, హాఫ్ డే మినిమం పడుతుంది. ఈ దేవాలయాన్ని అన్నీ తిరిగి దేవుడు ఆశీర్వాదం పొందాలంటే కనీసం ఒక 3-4 గంటలు పడుతుందని చెప్పాం. అట్లాగే చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి ఈ సందర్భంలో మా పాత కమిటీ మెంబర్స్ మన విబి రాజేంద్ర ప్రసాద్ గారిని, అట్లాగే అప్పుడు సెక్రటరీగా చేసిన సూర్యనారాయణ గారిని, అప్పుడు రాజారావు గారిని, మురళీమోహన్ గారిని, గంగారావు గారిని, ఆయన ఈ మధ్యనే పోయారు ఆయన కూడా, వీళ్ళందరినీ కూడా తెలుసుకుంటూ ఈ దైవ సన్నిధానం దినదిన ప్రవర్తన చెందుతూ అందరినీ ఆకర్షించేలా భక్తులందరికీ కూడా పొద్దున్నే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం 1-2 టూరిస్ట్ బస్సులు వచ్చి మా గేట్ దగ్గర ఆగుతాయని. అంటే ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కూడా అయిపోయింది. ఈ స్వరూపానంద స్వామి గారి ఆశీర్వాదంతో ముందు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిరంజీవి గారు, నాగార్జున గారు, నాగార్జున గారు, నగర దైవ సన్నిధానానికి పర్మనెంట్గా 80G దీనికోసం చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మేము సాధించలేకపోయాం. కమిషనర్గా వచ్చినటువంటి ప్రసాద్ గారు ఈ దేవాలయం గురించి, దేవాలయంలో నిర్మించిన అందరి గురించి కూడా బాగా తెలుసు కాబట్టి, ఎంత నిస్వార్థంతో ఎంత బాగా చేస్తున్నారో కూడా వారికి తెలుసు కాబట్టి వారు 80G ఇవ్వటం జరిగింది. వారిని సత్కరించవలసిందిగా శ్రీ స్వామీజీ వారిని కోరుతున్నారు. చాలా బాధ్యత పెరిగింది, ఇంకా పెద్ద ప్రోగ్రామ్ చేయాలి. అలాగే ముందు మొన్ననే మంచి మెజారిటీతో ఎన్నికైనటువంటి మా కార్పొరేటర్, మా దైవ సన్నిధానానికి జాయింట్ సెక్రటరీ అయిన వారికి సత్కరించవలసిగా స్వామి గారి చేతుల మీదుగా వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రఘురామకృష్ణరాజు గారు, అలాగే ఒక్క నిమిషం, అలాగే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, వారి సతీమణి వచ్చి వారి కూడా సత్కారం పొందవలసిందిగా స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సింది. రఘు
నుదురు ఓకే శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు వారి దంపతులకి. అలాగే శ్రీ చాముండి గారు ఫ్లవర్ బొకేని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి అందజేస్తారు. అలాగే ఈ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో విశ్వరూపాన్ని అద్భుతంగా సృష్టించడమే కాకుండా ఈ రోజున ఆవిష్కరించబడినటువంటి 3 దేవాలయాలలో దేవతామూర్తుల్ని చక్కగా అలంకరించిన దేవతామూర్తులను ప్రతిష్ఠించి కుంభకోణం వెళ్ళి ఆయనే దగ్గరుండి స్వయంగా చేయించి వాటిని తీసుకొచ్చినటువంటి మా మణిగారు చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు. ఆయన చేతిలో చాలా గొప్ప మహత్యం ఉంది. తిరుపతి దేవస్థానంలో కూడా అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టారు ఎన్నో దేవాలయాల్లో. మా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఏదొచ్చినా కూడా మణిగారికి పలానా ఇది చెయ్యాలి అని అడగగానే లేదు కాదు అనకుండా ఎంత బిజీగా ఉన్న వచ్చి చేసిన వారిని కూడా స్వామీజీ వారి చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే తిరుపతి దేవాలయం నమూనా నిర్మాణం కూడా మరి మణిగారే చేశారు. మీరండి.